పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువార్త పఠనాన్ని మనము ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభువుని ఒక పరిశ్రయుడు వచ్చి పరలోక రాజ్యము ఎప్పుడు వస్తుందని ప్రశ్నించినప్పుడు అందుకు యేసు వారికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటయ్యా అంటే, ఇదిగో పరలోక రాజ్యము ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, పరలోక రాజ్యము ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అనేది ఏమీ లేదు, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నదని పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ పరలోక రాజ్యము గురించి అనేకమైనటువంటి పర్యాయాలు శిష్యులకు బోధించి ఉన్నాడు. ఒక సమయంలో క్రీస్తు ప్రభు చిన్నారి బిడ్డను తన చెంతకు తీసుకొని, ఇదిగో ఇట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పేసి శిష్యులకు తెలియపరుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు క్రీస్తు ప్రభు చిన్న బిడ్డని తీసుకొని, ఇదిగో ఇట్టి వారిదే పరలోక రాజ్యము, వీరిని మీరు తృణీకరింపవలదు అని పలికి ఉన్నాడు అంటే, చిన్న బిడ్డలు దేవునితో సమానం. చిన్న బిడ్డలు ఏది ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్లే మాట్లాడేటువంటి వారు, వారికి తప్పేదో వారికి ఒప్పేదో తెలియనటువంటి వారు. వారిని ఎందుకు ప్రభు చేరపిలిచి ఉన్నాడంటే, వారిలో దైవ స్వభావం ఉన్నది కనుకనే వారిని ఆయన చెంతకు చేర్చుకొని ఉన్నాడు. అదేవిధంగా ఉన్నటువంటి శిష్యులకి ఈ చిన్నారి బిడ్డల గురించి, పరలోక రాజ్యం గురించి క్లుప్తంగా వారికి వివరించి తెలియపరుచున్నాడు. అదేవిధంగా ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి వచ్చి, ప్రభా, నేను పరలోక రాజ్యమునకు చేరుటకు నేను ఏమి చేయాలని ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి కూడా, దేనిని కూడా పొల్లు పోనివ్వకుండా అన్నీ నీవు తూచా తప్పక పాటిస్తే నీకు పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుతావు అన్నప్పుడు ఆ వ్యక్తి, ఇదిగో నేను చిన్ననాటి నుండి నేను అన్నీ కూడా చేస్తూ ఉన్నాను, నేను దేవునికి దైవత్వానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా చేస్తున్నాను, నా విశ్వాసములో నేను ముందుకు నడుస్తున్నానని జవాబు ఇచ్చున్నాడు. అట్లయితే నీకున్నదంతయు కూడా పేదలకు వెచ్చించు అని తెలియపరచగానే, అతడు ధనవంతుడు కావటం వలన తనకున్నదంతయు కూడా పేదలకు పంచటానికి నిరుత్సాహం ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరలోక రాజ్యము అంటే, ఎవరైతే దేవుని విశ్వసిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ, ఆ పాటించేటువంటి సమయంలో ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు వాటిని పాటించేటువంటి సమయంలో వచ్చేటువంటి ఒడుదుడుకులను, వచ్చేటువంటి కష్టాలను, బాధలను, ఇక్కట్టులను, వీటన్నిటిని కూడా జయించుకొని ప్రభు కోసము వారి జీవితాన్ని సమర్పిస్తూ ముందుకు వెళుతూ ఉంటారో వారు ఆల్రెడీ ఆ పరలోక రాజ్యంలోనే ఉన్నారు, ప్రభు చెంతనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అన్నారు. అంటే ఏమిటి? మనం మాట్లాడేటువంటి మాట, చూసేటువంటి చూపు, చేసేటువంటి కార్యాలు, వీటన్నిటినీ కూడా దేవునికి ప్రీతికరమైనట్లు మనం చేసినట్లయితే, దైవత్వానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే, దేవుని యొక్క కృప ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఆ ధనవంతుల్లాగా పరలోక రాజ్యంలో ఒక పక్క చేరాలనేటువంటి ఆశ, ఇంకొక పక్క తనకున్నటువంటి ధనాన్ని పేదలకు వెచ్చించడానికి నిరాకరించినటువంటి విధానం, ఇటువంటి తత్వంతో ఉంటే మనము పరలోక రాజ్యానికి దగ్గరలో ఉండలేము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా
మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలము, దేవునికి చెందినటువంటి బిడ్డలం. మనమందరము కూడా ఈ భూమికి సంబంధించినటువంటి వారం కాదు, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వారు కాదు. మనమందరము కూడా పరలోక సంబంధించినటువంటి వారం, పరలోక వారసులము. మన దేశము పరలోకము ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఆ పరలోకానికి మనము చేరాలంటే, ఆ పరలోక భాగ్యాన్ని మనం పొందాలంటే అది మనము ఇక్కడనే ఈ భూమి మీదనే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా ఆయన ఇచ్చినటువంటి విలువల ప్రకారం మనము జీవించినట్లయితే దేవుని యొక్క కృపను మనం పొందుతాము. ఆయన యొక్క రాజ్యములో వారసులుగా మనము మిగులుతాము. కనుక అటువంటి శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని ప్రభు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున